ఏరా ఏదేదో ఊహించుకున్నట్టున్నారు. ఎంజాయ్ చేసే ముందు ఊహలు ఎందుకురా? నాకు తెలిసి ఇలా ఊహించుకున్న వాళ్ళు ఎక్కువసేపు ఎంజాయ్ చేయలేరు. అంత సీన్ లేదు ఇక్కడ. అబ్బో. అందమైన అమ్మాయిల్ని కూడా ఊహించుకోవాలా? ఫిగర్ చూడండి రా. ఇదిగో తీసుకో. ఇలాంటి లెగ్ పీస్లు నాలాంటి అమ్మాయిలు తినకూడదు. కండలున్న లెగ్ పీస్ ని మీలాంటి మగాళ్ళు మాత్రమే తినాలి. ఇదిగో తీసుకో. ఇదిగో ఈ లెగ్ పీస్ తీసుకో. నాలాంటి ఆడపిల్లలు ఇలాంటి బోన్సే తినాలి. వావ్, కండలున్న లెగ్ పీస్కి బోన్స్కి ఇంత తేడా ఉందన్నమాట. ఏంట్రా ఇప్పటికే లేట్ అయింది, ఇంకా లేట్ ఏంటి? నేను ఒకటి ఆలోచిస్తున్నాను. దానికి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ముగ్గురు పేర్లు కాగితాల మీద రాసి టేబుల్ పైన వేస్తే ముందెవరి పేరు వస్తే వారిదే ఈ శుభరాత్రి. ఇదైతే బాగున్నట్టుందే. ఆగాగు. ఏంటి? అలా థ్రిల్లింగ్ ఉండదని మేము ముగ్గురం ఇలా ప్లాన్ చేసుకున్నాం. సరే, మీ ఇష్టం. చీటీలు వేయి. జూహి, మా ముగ్గురిని ఎంటర్టైన్ చేయబోయేది నువ్వే కాబట్టి వరుసగా నువ్వే చీటీలు తీ. నీ అదృష్టం కూడా ఉండాలి కదా. అలాగే. ఇప్పుడు మీ ముగ్గురు చీటీలు ఓపెన్ చేయండి. ఎంజాయ్ చేద్దాం. రేయ్ జానిగా, నువ్వేరా ఫస్ట్. ఇందాకటి నుండి ఏమేమో కలలు కంటున్నావుగా. జస్ట్ గో అండ్ ఎంజాయ్. ఏంటి అలా చూస్తున్నావు? జానీ, మందెక్కువ తాకురా. మందెప్పుడు లిమిట్గా తాగాలి. ఎంత తక్కువ తాగితే అంత మంచిది. మంది ఎక్కువైందనుకో ఏ పని కానిచ్చకుండా హాయిగా నిద్రపోతావు. ఖర్చు పెట్టిందంతా వేస్ట్ అయిపోతుంది. సర్లేరా, చూస్తూ ఉనండి. ఈ రాత్రంతా బిడ్డపై నుంచి బయటికి వచ్చేదే లేదు. అంతేకాదు, అవసరమైతే ఈ రాత్రి రేపు పగలు కూడా బెడ్రూమ్ నుంచి బయటికి రాకుండా ఎంజాయ్ చేస్తారు. ఏంటి అలా చూస్తున్నావు? ఎంత సెక్సీగా ఉన్నావు, ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? పిచ్చెక్కిపోతుంది చూస్తుంటే. ఇంకానా ఎంతసేపు ఇలా? ఎందుకంత తొందర? ఇప్పుడు స్టార్ట్ చేస్తే రేపు సాయంత్రం వరకు నీదేగా. నీ ఇష్టం వచ్చినట్టు పండగ చేసుకోవచ్చు.
ముందు ఈ పెగ్గు తాగు డార్లింగ్. ఇప్పుడు చెప్పు, ఏంటి రెడీయా? ఐఎమ్ రెడీ. కమాన్. వాడేంట్రా ఎక్కువ తాగి ఊగుతూ వెళ్ళాడు. ఇద్దరు తాగి మొత్తుగా నిద్రపోతున్నట్లున్నారు. నిద్రపోయినా ఎంజాయ్ చేసినా ఈరోజు వాడి కౌంటర్ స్టార్ట్ అయిందిరా. రేపు నీ కౌంటర్ స్టార్ట్ అవుతుంది. అమాయకమైన ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారా? నీలాంటి కుక్కల్ని ఒక్కడిని కూడా వదిలిపెట్టండి. ఎవరిని వదిలిపెట్టండి, ఎవరిని. ఏం జుహి, ఏం చేస్తున్నాడేంటి? ఓ గంట పడుకుంటానన్నాడు. ఏమైనా వాడు మంచి రసికుడురా. వాడు జీవితాంతం నిద్రపోతాడు. ఇంకా 2 రోజుల్లో మిమ్మల్ని కూడా నిద్రపుచ్చుతా. నిజానికి లెగ్ పీస్కి చాలా చరిత్ర ఉందన్నమాట. బోనుకు కూడా ఉందిరా. చెయ్యండ్రా, ఎంజాయ్ చెయ్యండి. మీ చరిత్రను కూడా ముగించబోతున్నా. వాడు ఫస్ట్ నుండి అంతే. ఎక్కడికి వెళ్ళినా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా వాడు ముందు ప్రిఫర్ చేసేది ఓన్లీ లెగ్ పీస్ మాత్రమే. అది కూడా కండ లావుగా ఉండాలంటాడు. ఓకే, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. జానీగాడేమో కానీ జూహి మాత్రం టైం వేస్ట్ చేయకుండా వెళ్తుందిరా. వాడొక్కడికే న్యాయం చేస్తుంది అనుకుంటే ఎలారా? మనకు కూడా న్యాయం చేస్తుంది. సర్లే, తాగించాలు. రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది. మామా, నాకు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఉంది. ఉదయాన్నే వస్తానని చెప్పా. లేట్ అయిందనుకో రేపంతా నాతో మాట్లాడదు. ముందు నువ్వు వెళ్ళి పడుకోరా, లేకపోతే నీ లవర్ నీతో గొడవ పడుతుంది. నేను లేట్గా లేస్తే నా ఇంటర్వ్యూ దొబ్బుతుంది. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ రా.